వికారాబాద్ జిల్లా పరిగి మండలం బసిరెడ్డిపల్లి గ్రామంలో జమ్మూ కాశ్మీర్లో పహల్గాం ఉగ్రవాదిని నిరసిస్తూ కృష్ణానంద గురుస్వామి ఆధ్వర్యంలో ర్యాలీ తీసి మృతులకు నివాళులర్పించారు. అనంతరం కృష్ణానంద గురుస్వామి మాట్లాడుతూ హిందువులపై ఈ దాడి చాలా బాధాకరమని, ఈ దాడి యాత్రికులపైనే కాదు యావత్ భారతదేశంపైన దాడిగా పరిగణిస్తున్నామని, పాకిస్తాన్ ఉగ్రవాదులకు త్వరలోని భారత సైన్యం బుద్ధి చెబుతుందని, హిందూ దేశంలోనే ఉంటూ హిందువులపై కొందరు దాడి చేస్తున్నారని, అలాంటి వారిని గుర్తించి శిక్షించాలని, అక్బరుద్దీన్ ఓవైసీ ప్రజాప్రతినిధులు అయ్యుండి బహిర్గతంగా హిందువులపై దాడికి పాల్పడే విధంగా వ్యాఖ్యలు చేయడం ద్వారానే ఇలాంటి దాడులు జరుగుతున్నాయని విరుచుకుపడ్డారు. వీలైతే భారతదేశ సైన్యానికి తోడుగా సైనికులమై మేమందరం పోరాడతామని పాకిస్తాన్ ఉగ్రవాది దాడిపై తీవ్రంగా మండిపడ్డారు. ఉగ్రవాద చర్యలకు పాల్పడుతున్న వారిని వెంబడించి గుర్తించి శిక్షించాలని ప్రభుత్వాన్ని కోరారు. బాధాకరమైన దినం ఈరోజు జమ్మూ కాశ్మీర్లో జరిగిన ఉగ్రదాడి అందరికీ తెలిసిన విషయమే. ఈరోజు మీడియా ఉంది, జరిగిన ఏమని తెలిసిపోతుంది ప్రపంచం అంతటా. పూర్వం కాలంలో కాదు కాబట్టి అందరికీ బాధాకరమైన దినమే. వీళ్ళు హిందువులా వీళ్ళు ముస్లింలా అని సూచి కొట్టడము మహామూర్ఖత్వం. నా దగ్గర నేను ఒక సాధును, అయినా నా దగ్గర కూడా శిష్యులు ఏదో ముస్లింలు ఉన్నారు, ఇంకొకరు కాజా ఉన్నారు, ఇంకొకరు అందరూ ముస్లింలు ఉన్నారు. ముస్లింలు అందరూ మూర్ఖులు గారు. ఎప్పుడు కూడా ఖురాన్ ఇతరులు చంపమని చెప్పదు. ఖురాన్ చదివినవాడిని నేను, బైబిల్ చదివినవాడిని, భగవద్గీత చదివినవాడిని, ఏ పేజీలు ఏముందో అని చెప్పేవాడిని. ఖురాన్ లోపల మాత్రం హింస ఎప్పుడు ఉండదు. కాబట్టి నిజమైన ఖురాన్ చదివిన వాళ్ళు అటువంటి దానికి పాల్పడరాళ్ళు. కానీ 10 మంది పోయారు. బాధాకరం ఉన్నది ఈ రోజులు అందరికి. భారతదేశాన్ని కొట్టాటాళ్ళు, ఆ కొద్ది మందిని కొట్టాడు కాదు. నా ఇంటికి గాయం కాలేదు కదా, నా ఇంట్లో దొరికినాక చూద్దాం అనుకునే వాళ్ళు ఉన్నారు భారతదేశం. మన దాంట్లో కూడా హైందవుల్లో కాదు. కాబట్టి ఇక్కడ ఉన్న మహమ్మదీయులు కూడా ప్రతి ఒక్కరు కూడా హిందువులే ఇక్కడ. కాబట్టి ఇక్కడ ఉన్న వాళ్ళంతా హిందువులే. కాబట్టి ఏ బిందువుకు జన్మించిన హిందువులని జీవించండి. హిందూ తోడుంటే మీరు ఉంటారు ఇక్కడ. కాబట్టి ఇక్కడ మోడీ ప్రభుత్వం కూడా గట్టి చర్య తీసుకోవాలి. ఒకసారి బాగా గురిపెట్టి కొట్టారు కింద. సింధు నది అంటే అది మొట్టమొదటి మన మతం, మా యొక్క మతము సింధు మతం, హిందూ మతం కాదు, సింధు మతం. సింధు నదికి ఈవల వాళ్ళమంతా సింధువులం. సింధువై హిందువుగా మారిపోయినాం. కాబట్టి ఆ నది మనది. మన నీరు లేకపోతే వాళ్ళ గొంతులే తడిచిపోయిపోయారు. ఈ రోజుల్లో 3 రోజులు అవి బంద్ అయిపోయి ఇప్పటికీ సగం చచ్చిపోయిన వాళ్ళు. కాబట్టి అక్కడ ప్రధాని వాళ్ళు కూడా ప్రతి ఒక్కరు క్షమించండి మోడీ గారు అంటారు ఇప్పుడు కొద్ది రోజుల్లో. అయినా వదలకూడదు ఇప్పుడు వాళ్ళు. అలా మన తాను కూడా మన భారతదేశం అంతర్గతంగా ఉన్నటువంటి వాళ్ళు అతి హైదరాబాద్లో లేరా, అతి స్థాయిలో ఉన్నారు. కొందరు నాయకులు, మహమ్మదీయ నాయకులు బాగా గుర్తుపెట్టుకోండి, నోరు బయటకు వచ్చేటప్పుడు జాగ్రత్త చూసుకొని మా మాటను బయటకు వదలండి. పార్లమెంట్లో పోయి జై పాలస్తీనా అనే వాళ్ళు లేరా? వాళ్ళు పాలస్తీనా పోవాలి కదా మరి, ఎందుకుంటారు? అదేవిధంగా 10 నిమిషాలు టైం ఇస్తే హిందువులు అంతు చూస్తామనే వాళ్ళు లేడా? అటువంటి వాళ్ళు రెచ్చగొట్టి ఇటువంటి పని చేస్తున్నారు. మొట్టమొదటి అటువంటి వాళ్ళని పాలస్తీనా పంపించండి అని మరి తెలియజేస్తున్నా. ఇప్పటికైనా అక్బరుద్దీన్ ఓవైసీకి చెప్తున్నా, వాళ్ళ బ్రదర్స్ ఇద్దరికి, దయచేసి హిందూ దేశం ఇది, హిందూ మహాసముద్రం అంతది. మీరు కూడా గంగా యమున సరస్వతి నదులు లేక నదులన్నీ కలిసి హిందూ మతంలో కలవాల్సింది సముద్రంలో. కాబట్టి మంచితనం చెప్తున్నాము. మోడీ ప్రభుత్వం ధర్మ ప్రభుత్వం నడుస్తున్నది ఇప్పుడు. కాబట్టి రామరాజ్యం లేక మీరు అటువంటి రామరాజ్యం చూస్తున్నాం. ఓర్వలేక రక్షాసులను వెలగొల్పి ఈ విధంగా చేస్తున్నారు. పాకిస్తాన్ ఖబర్దార్, జాగ్రత్త. భారతదేశంలో పాకిస్తాన్ జెండా ఏడని ఎగిరితే అని పట్టుకొని తన్నాన్ని ముందుగా. పాకిస్తాన్ జెండా గురించి ఎవరు మాట్లాడతలేదు. పాకిస్తాన్ జెండా ఇక్కడ భారతదేశ జెండా ఎగరాలి. ఏడ కనిపిస్తారు తీసి పారేయండి. ముఖ్యంగా చెప్తున్నాను. ముఖ్యంగా హిందువులందరూ బంధువులని గుర్తుంచుకోండి. జై భారత్ మాతా కీ, జై గోమాతా కీ.